హ్యాపీగా ఉంది. ఎందుకంటే 100 సబ్స్క్రైబర్స్ దాటారు నా ఛానల్‌కి. అండ్ అది కూడా ఫెస్టివల్ రోజు తెలవడం నాకు హ్యాపీగా ఉంది. ఇక్కడైతే మా వాడి బాటిల్స్ అన్నీ అయితే వాష్ చేస్తున్నాను. అత్తయ్య అయితే మార్నింగే లేచి ముగ్గు వేశారు. మామయ్య లేరు కాబట్టి అత్తయ్య నేనే మ్యాక్సిమం ఆఫ్ ద వర్క్స్ అయితే మేనేజ్ చేసుకుంటున్నాము. ఇక్కడైతే బంతిపూలతో నైటే మేము ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. నెక్స్ట్ గంగిరెద్దు కోసం వెయిటింగ్. గుడ్ జాబ్. బాబుకి అయితే ఫెస్టివల్ కాబట్టి ఇలా మసాజ్ అయితే చేపిస్తున్నాను. ఇది బాల్కనీలో అండి, ఎందుకంటే వాడికి అది స్పేస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడైతే ఉండట్లేదు. చిన్నప్పుడైతే మ్యాక్సిమం 1 ఇయర్ వరకు నేనైతే మసాజ్ చేసేదాన్ని రోజు. అండ్ వాడు మంచిగా నిద్రపోయేవాడు కూడా చిన్నప్పుడైతే. అండ్ ఇప్పుడు ఉండట్లేదు కాబట్టి వదిలేశాను. ఇక్కడ సేమ్ నేను ఎలా మసాజ్ చేసుకుంటున్నానో వాడు అలా ఎలా చేశానో చూపిస్తున్నాడు. అది నేను ఇక్కడ వీడియో తీశాను, చాలా ఫన్నీగా అనిపించి. నెక్స్ట్ ఇక్కడ హెయిర్కి కూడా అత్తయ్య పెట్టమంటే కొంచెం సేపు అయిన తర్వాత ఇంట్లోకి తీసుకువెళ్ళి అలా అయితే పెట్టాను. గంగిరెద్దు దగ్గరికి వెళ్ళామని చెప్పాము కదా, అక్కడైతే అత్తయ్య ఒక శారీ ఇచ్చారు. కంపల్సరీ వెయ్యమ్మా అని చెప్తే అక్కడైతే ఆ దానం ఇచ్చేసి కొంచెం మనీ ఇచ్చేసి అయితే వచ్చాము. అండ్ హనీష్కి కౌ అంటే చాలా ఇష్టం. వాడు ఎక్కువ కౌ అండ్ కార్ యూస్ చేస్తాడు. ఇక్కడ అత్తయ్య పూజ చేసుకుంటే అత్తయ్యతో పాటు వెళ్ళి కంపల్సరీ వాడు అత్తయ్య పూజ చేసుకుంటే అత్తయ్యతోనే ఉంటాడు. అత్తయ్య ఎలా చేస్తున్నారో అన్నీ వెళ్ళి అలా దండం పెట్టుకొని చూపిస్తూ ఉంటాడు. బాగా పూజలు చేస్తారు అత్తయ్య అయితే. సో మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఫెస్టివల్ డేస్లో అయితే దీపం పెట్టుకుంటారు. భోగి రోజు ఈవినింగ్ కూడా దీపం పెట్టుకున్న తర్వాతే బాబుకి భోగి పళ్ళు అనేది స్టార్ట్ చేస్తాము. ఇక్కడైతే వాడు స్నానంకి అయితే వెయిట్ చేస్తున్నాడు. అత్తయ్య పూజ అయిపోయిన తర్వాత చేయాలని. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిధ్యానగమ్యం వందే విష్ణు భవభయహారం సర్వలోకైకనాథం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇక్కడ అత్తయ్య పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. రామ మందిరం అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ ఉంది కాబట్టి బియ్యం అన్నీ వచ్చాయి. సో అత్తయ్య స్పెషల్గా పూజ చేశారు. అండ్ అక్షింతలు కూడా ఇచ్చారంట, అవి అయితే మీద చల్లుకోవాలని కూడా చెప్పారు. బాగా డెకరేట్ చేసుకుంటారు, చాలా టైమే స్పెండ్ చేస్తారు ఇక్కడ అత్తయ్య అయితే. అండ్ నెక్స్ట్ నేను పాల తాలికలు అడిగాను ముందు రోజు. అత్తయ్య అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తూ నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేనే కావాలని నేర్చుకోవాలని పక్క నుండి అన్నీ తెలుసుకుంటున్నాను. ఇక్కడ బియ్యపిండి అండ్ కొంచెం బెల్లం వేసి కలుపుతున్నారు. నెక్స్ట్ అది కొంచెం నానాలంట. సో అత్తయ్య అయితే అలా ముద్దలాగా చేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టి కొంచెం సేపు అయితే నానేయడానికి ఉంచారు. అండ్ ఇదైతే మేము చాలా టైం తీసుకొని చేసాము, ఎందుకంటే మిడిల్లో బాబు బాత్ అన్నీ ఉంటాయి కాబట్టి. నేనైతే ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి అన్నీ రెడీగా అయితే ఉంచాను, సో దట్ ఈజీ అవుతుందని. నాకు ఇలా రెడీ చేసి పెట్టుకోవడం చాలా ఇష్టము. నెక్స్ట్ నేను వేయించుతా అని చెప్పి అత్తయ్యకి అయితే చెప్పి ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి రెడీగా పెట్టుకున్నాము. ఇన్ ద మీన్ వైల్ బాబు స్నానం అయిపోయిన తర్వాత వాడిని రెడీ చేసి కొంచెం సేపు అయితే అలా ఉండి కొంచెం కొంచెం చేసుకుంటూ అలా అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ముందు రోజే నేను కప్స్ కూడా తెచ్చాను. ఈవినింగ్ ఒక ఇద్దరిని అయితే పిలుద్దాం అనుకున్నాము, వాళ్ళకి ఏదైనా పెట్టి స్వీట్ పంపించాలి అని. నేను అడిగాను కాబట్టి అత్తయ్య ఇదే సజెస్ట్ చేశారు, వాళ్ళకు కూడా ఇదే పెట్టాము. ఇక్కడైతే నేనైతే జాగ్రత్తగా వేయించుతున్నాను, ఎందుకంటే నాకు డ్రై ఫ్రూట్స్ మాడిపోతే అసలు నచ్చదు. అండ్ ఇక్కడైతే మంచిగా నెయ్యిలో అన్ని ఐటమ్స్ అలా ఒక్కొక్కటి వేసి మంచిగా అయితే వేయించేసాము, పక్కన పెట్టాం. అండ్ అత్తయ్య ఇక్కడైతే బెల్లం కరగబెడుతున్నారు. ఇది కొంచెం వాటర్ వేసి బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకే ఉంచమని చెప్పారు నాకు. నేను అదే ఇక్కడ కలుపుతూ కరిగిందా లేదా అని చెక్ చేస్తున్నాను. అండ్ ఇది మంచిగా అయితే అయిపోయింది. ఇది ఆఫ్ చేసేసి ఇది కూడా కొంచెం చల్లారాలి అని చెప్పారు. నేనైతే టెస్ట్ చేసి పక్కన పెట్టేశానండి. ఇది అత్తయ్య దగ్గర ఇది యాలకులు దంచేది స్పెషల్ షేప్లో ఉంది. ఇది నాకు చాలా నచ్చింది. అత్తయ్య వాళ్ళ సిస్టర్ ఎక్కడో ఎగ్జిబిషన్కి ఆర్ సమ్ ప్లేస్కి వెళ్తే అక్కడ తనకి అండ్ అత్తయ్యకి తీసుకొని వచ్చారంట. ఇక్కడైతే యాలకులు దంచి వేయాలని, దీనివల్ల ఫ్లేవర్ వస్తుందని. నేనైతే చిన్నప్పుడు అసలు యాలకులే తినేదాన్ని కాదు. అండ్ ఫైనల్గా అయిపోయిందండి. అదైతే బెల్లంలో వేస్తున్నారు. అండ్ కలిపిన తర్వాత మేము ఇక్కడ ఒక మిస్టేక్ ఏం చేసామంటే బెల్లం కరిగిన తర్వాత వడకట్టుకోవడం మర్చిపోయాము, అలా వేసేసాము డైరెక్ట్గా. ఓకే పర్లేదు, నలకలు కూడా ఏం లేవులే అని ఇంకా వదిలేసాము. బాబుకి అయితే మంచిగా హెడ్ బాత్ చేసి అలా కూర్చోబెట్టాము టీవీ ముందు. కానీ మేము ఇద్దరం కిచెన్లో ఉన్నామని మా దగ్గరికి వచ్చేసాడు. షెల్ఫ్ అయితే చూపించాడు.
అత్తయ్యకి పూజ షెల్ఫ్ పైన ఇలా విభూది అండ్ ఆంజనేయ స్వామి ఇది బొట్టు కంపల్సరీ వీడికి రోజు పెడతారు. అదే అలవాటుతో వాడు రోజు అడుగుతాడు షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి. ఇక్కడ అదే కామ్గా పెట్టించుకుంటున్నాడు. ఇంకో బాక్స్ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఆంజనేయ స్వామి బొట్టు ఇదైతే అస్సలు ఊరుకోడు, రోజు కావాలని అంటాడు. అండ్ అత్తయ్య పూజ చేసుకున్న, మామయ్య దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్న, వీడైతే పక్కన వెళ్ళి అలా నించొని రోజు అబ్జర్వ్ చేస్తాడు. ఇక్కడ దండం పెట్టుకోవడానికి పైకి చేతులు ఎత్తాడు. ఇక్కడ మళ్ళీ షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి రోజు చూస్తాడు. దీపం పెడితే మాత్రం కంపల్సరీ వెళ్తాడు. మాకు చాలా భయం. ఇంకా నెక్స్ట్ వాడిని మొత్తం అయిపోయింది కాబట్టి మేమైతే ఇక్కడ ఇంకా పాల తాలికలు చేద్దామని స్టవ్ అయితే వెలిగించాము. ఇదైతే ఈ పాత్ర అయితే కొంచెం కంఫర్ట్ ఉంటుందని అత్తయ్య ఇలాంటి పాత్ర తీసుకున్నారు. అండ్ కొంచెం సగ్గుబియ్యం కూడా నానబెట్టారంట. అత్తయ్య కంపల్సరీ సేమియాలో అయినా పరవన్నంలో అయినా ఈ సగ్గుబియ్యం వేశారు. అలాగే పాల తాలికల్లో కూడా కొంచెం సగ్గుబియ్యం అయితే వేశారు. మీన్ వైల్ నేను వాడికి మకానా ఇచ్చి అక్కడ అలా కూర్చోబెడితే వాడు మొత్తం కింద వేసుకొని కింద వేసుకొని తినడమే వాడికి చాలా హ్యాపీ. ఇంకా మేము కూడా సరే తూడ్చేసాం కదా అని వదిలేసాము. టీవీ చూస్తూ అలా అయితే తింటూ ఉన్నాడు. కామ్గా ఉంటాడు ఇలా ఇచ్చేస్తే ఏదైనా. ఇక్కడ అత్తయ్య అయితే కొంచెం మరిగిన తర్వాత వాటర్ అందులో అయితే సగ్గుబియ్యం వేసి ఇవి ఉడకబెట్టాలని చెప్పారు కొంచెం. నేను అదే చెక్ చేస్తున్నాను. ఉడికిన తర్వాత అత్తయ్య కొంచెం 1/2 లీటర్ ప్యాకెట్ ఒకటి తీసుకొని అందులో అయితే పాలు పోసారు ఇలా. అండ్ ఇవి పాలు కొంచెం మరగాలంట. నేనైతే అట్ల తద్దప్పుడు కూడా పాల తాలికలు కంపల్సరీ. అక్టోబర్ మంత్లో నావి అట్ల తద్దలు తీరాయి. అప్పుడు చాలా హెవీ క్వాంటిటీలో చేసాము. మనం ఎప్పుడు అంత క్వాంటిటీలో చేసుకోము కాబట్టి సింపుల్గా ఎలా చేసుకుంటారో నేనైతే ఒక ఐడియా కోసం ఇలా అయితే అత్తయ్య దగ్గర చూస్తున్నాను. ఇలా సగ్గుబియ్యం ఉడికిందో లేదో పాలల్లో అయితే తెలుస్తుంది, ఆ వాటర్లో అయితే తెలియదని నాకు చెప్తున్నారు ఇక్కడ. అండ్ అత్తయ్య ఇది యూస్ చేస్తారు. దీనికి మొత్తం ఆయిల్ రాసేసి ఇలా పిండి ఇందులో పెట్టి దాన్ని ఆ వాటర్లో వేస్తారంట. ఇక్కడ పిండి కలుపుతున్నారు. అదే ఒకసారి మళ్ళీ నానబెట్టారు చాలా టైము. ఇదైతే చాలాసేపే నానింది, ఎందుకంటే బాబుది స్నానం అన్నీ వాడిని రెడీ చేయడం చాలా టైం పడుతుంది కాబట్టి. అత్తయ్య అయితే ఇప్పుడు ఆ ప్రెస్సింగ్ దాంట్లో వేసేసి నెమ్మదిగా అలా నొక్కుకుంటూ మొత్తం బాగా నెయ్యి పుయ్యాలని చెప్పారు మెయిన్గా అయితే. ఇక్కడ అదే చేస్తున్నారు అత్తయ్య. కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాం, ఎందుకంటే ఇద్దరమే ఉన్నాం కాబట్టి. అండ్ పిలిచిన వాళ్ళు కూడా ఇద్దరే ఉన్నారు. సో మోస్ట్లీ ఒక 4 మెంబర్సే. అండ్ వాచ్మెన్ వాళ్ళకి కొంచెం పంపిస్తాము అంతే. ఇంకా ఇక్కడైతే అత్తయ్య టైట్గా ఫిట్ చేసి చూపిస్తున్నారు. పాలు మొత్తం అయ్యాయో లేదో కూడా, మరిగినాయా లేదా అని కూడా చెక్ చేస్తున్నారు. ఇక్కడ నెమ్మదిగా ఆ వేసే పద్ధతి అయితే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మంచిగా నీట్గా తీసి నెమ్మదిగా అన్ని సైడ్స్లో కవర్ అయ్యేలాగా ఇలా అత్తయ్య అయితే వేశారు. టేస్టీ అయితే చాలా బాగుంది. అట్ ద ఎండ్ నాకు ఎందుకో పాల తాలికలు తినాలని బాగా అనిపించింది. నేను జస్ట్ ముందు రోజు అడిగాను, వెంటనే అత్తయ్య ఓకే అని చేసి పెట్టారు. ఇలా అన్ని సైడ్స్ ఇలా అయితే వేశారు. అది వేసిన తర్వాత స్పూన్తో అయితే అసలు కలపొద్దని చెప్పారు, ఎందుకంటే అవి చాలా మెత్తగా ఉంటాయంట. ఇలా గిన్నెతోనే మొత్తం తిప్పుకోవాలి అని నాకైతే చెప్పారు. మూత పెట్టేసి కొంచెం సేపు అయిన తర్వాత అయిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం అయిన తర్వాత ఇంక అత్తయ్య అయితే స్పూన్ పెట్టి ఒక్కసారి తిప్పారు. తర్వాత ఎట్ ద ఎండ్ లాస్ట్లో మనం కరగబెట్టుకున్న బెల్లం, యాలకుల పొడి వేసాం కదా, అదైతే ఇలా పోస్తున్నారు. ఇంకా మొత్తం అయిపోయిందని చెప్పారు. నేను కొంచెం సేపు ఉండాలేమో అత్తయ్య అంటే, అవసరం లేదు, మనం అందుకే కదా బెల్లం కరిగించుకుంది అని లాస్ట్లో ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసాము. నేనైతే ఇంకా బొట్టు చెప్పడానికి వెళ్తున్నాను. అంతా రెడీ అయిపోయి బాబు అయితే పడుకున్నాడు ఆ టైంలో. ఇంకా నేను వెళ్ళేసి 3 ఆ టైంలో రమ్మని పిలవడానికి వెళ్తున్నాను. ఇక్కడ రేగి పండ్లు అన్నీ కలుపుతున్నాం అనమాట. భోగిపళ్ళు పోయడానికి రేగి పండ్లు, చెరుగ్గడలు ఇలా. ఇది సెకండ్ ఐటము. అండ్ కొంచెం చిల్లర వేయాలి, ఇది థర్డ్ ఐటమ్. అండ్ నేను ముందు రోజే చెప్పాను ఏమేమి వేస్తారో కూడా. 3 ఐటమ్స్ అయిపోయిన తర్వాత ఇది 4th ఐటమ్, అక్షింతలు. ఇలా అయితే కలుపుకోవాలి. అండ్ ఎట్ ద ఎండ్ లాస్ట్లో కొంచెం చాక్లెట్స్ మీకు నచ్చితే అది కూడా, ఎందుకంటే చాక్లెట్స్ అయితే పిల్లలు ఇంట్రెస్టింగ్గా మీద నుంచి పడితే ఇలా కూర్చుంటారని ఇలా ఒక పద్ధతి అయితే పెట్టారు. నెక్స్ట్ కొంచెం పూలు. ఇక్కడ మేము ఎక్స్ట్రా యాడ్ చేసింది చాక్లెట్స్, అది ఎవరిష్టం వాళ్ళది. ఫ్లవర్స్ ఇవైతే కామన్. ఇలా పైన మళ్ళీ అక్షింతలు కొన్ని అయితే చల్లుకుంటున్నాము. మా ఇంట్లో రాధాకృష్ణులు అంటే చాలా ఇష్టము. నాకైతే పర్సనల్గా చాలా ఇష్టము. ఇక్కడ రాధాకృష్ణుల్ని అత్తయ్య అయితే బంతిపూలతో ఇలా అయితే డెకోర్ చేశారు. ఎవ్రీ ఫెస్టివల్కి ఇది కంపల్సరీ గుమ్మాలు అండ్ రాధాకృష్ణుల ఫొటోస్ అత్తయ్య నీట్గా తుడిచేసి ఇలా అయితే డెకోర్ చేస్తారు. అండ్ బాబునైతే మంచిగా ఈ డ్రెస్ నేను ఫస్ట్ క్రైలో తీసుకున్నానని మీకు ముందు
ముందు ఒక దాంట్లో చెప్పాను కదా ముందు వ్లాగ్‌లో. సో, అదే ఇక్కడ దిండు కింద బంతి పువ్వు పెట్టుకొని దాచిపెట్టుకుంటున్నాడు బాబు. ఇలా అయితే నేను డెకరేట్ చేశాను వాడు పడుకున్న టైంలో. అండ్ నా దగ్గర బ్యాక్ డ్రాప్స్ ఇవి చాలా సార్లే మీరు చూసుండుంటారు. నేనేం తెచ్చానంటే కొత్తగా ఇక్కడ కైట్స్ ఉన్నాయి కదా 2 అవి 10 రూపీస్. సంక్రాంతి కాబట్టి కైట్స్ అనేది మెయిన్ కాబట్టి నేను అలా అయితే థీమ్ తీసుకున్నాను. ఇక్కడ బాబు రూమ్స్ అది ఇది తిరుగుతున్నాడు. మేము రెడీ అవుతూ ఉంటే. నేను వాడికి చైర్‌లో అయితే కూర్చుంటాడేమోనని అలా చైర్ అయితే సెట్ చేసి పెట్టాను. లైటింగ్స్ అయితే నా దగ్గర ఆల్రెడీ వాడి బర్త్‌డేకి లాస్ట్ ఇయర్ కొన్నవి ఉన్నాయి. అవే నేను ఇక్కడ యూజ్ చేశాను. ఇక్కడ అత్తయ్యని కూర్చోబెట్టి కొన్ని ఫోటోస్ తీసుకుందాము అంటే వాడి పక్కన కూర్చొని ఇలా అయితే దిగడానికి ట్రై చేస్తున్నాము. మాకు అత్తయ్య, నేనే ఉన్నాం కాబట్టి మాకు ఫోటోస్ తీసేవాళ్ళు కూడా ఎక్కువ లేరు. సో, అందుకే ఇంకా నేనే కొంచెం తీస్తే బెటర్ అని ఇంకా వాళ్ళిద్దరినైతే అలా తీస్తున్నాను. నేను కంపెల్ చేసి అత్తయ్యని రెడీ అవ్వమని చెప్పి ఇలా అయితే వీడియో తీసుకున్నాము అత్తయ్య నేను. ఫ్రంట్‌లో అట్లా కెమెరా పెట్టుకొని మాకు మేమే ఇలా చేసుకున్నాము. ఎందుకో తెలీదు అలా పెట్టినందుకు కొంచెం లైటింగ్ అయితే తగ్గింది. మేము న్యాచురల్‌గా ఫోటోస్ తీస్తే మాత్రం లైటింగ్ కొంచెం ఎక్కువొచ్చింది. ఇలా దూరం పెట్టి చేస్తే మాత్రం రాలేదు. ఇక్కడ అత్తయ్య రెడీ అయ్యారు. అండ్ ఇది అత్తయ్య బర్త్‌డే గిఫ్ట్. మా హస్బెండ్ ఇయర్ రింగ్స్ కొనుక్కోమని చెప్తే అత్తయ్యకి మోడల్స్ నచ్చలేదు ఆగస్ట్ మంత్‌లో. సో, ఇప్పుడైతే నచ్చి తనకి కావాల్సిన మోడల్ అయితే చేయించుకున్నారు. ఇక్కడ అదే అత్తయ్యని మొత్తం మంచిగా రెడీ అయిందని ఇట్లా వీడియో తీస్తున్నాను. భోగి రోజంటే ఫస్ట్ గుర్తొచ్చేది భోగి మంటలు. అండ్ ఇవి సూర్యోదయంకి ముందుగానే వేస్తాము. ఈ మంటలో మనం ఇంట్లో పాత వస్తువులు వేసి కొత్త వస్తువులు అంటే పంట ఇంటికి వస్తుంది కాబట్టి వాటి కోసం కొంచెం స్పేస్ కోసం ఇలా ఉపయోగపడతాయని వాటిని బయట వేయడం ఒక పాత పద్ధతి. అండ్ మనకి చాలా మూవీస్‌లో ఇలా కూడా చూస్తూ ఉంటాము. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఇంద్రుడిని రైతులు పూజిస్తారు. దానికి కారణం ఆయన వల్లే వర్షం కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయి కాబట్టి ఇంద్రుడిని గాడ్ ఆఫ్ రెయిన్ కూడా అని పిలుస్తారు. అండ్ బదరీ పళ్ళు ఆర్ రేగిపళ్ళు వేయడం వల్ల హెల్త్ బాగుంటుందని నమ్ముతారు. కొంతమంది దిష్టి తగలకుండా, ఇంకొంతమంది చలికాలం కాబట్టి రోగనిరోధక శక్తి అంటే రెసిస్టెన్స్ పవర్ పెరగడానికి ఇలా చేస్తారని రకరకాలుగా భావిస్తారు. అండ్ ఇక్కడైతే మా బాబు అలా ఉండట్లేదు అసలు. లాస్ట్‌కి నేనైతే కొన్ని వేశాను. తర్వాత మాత్రం అక్కడికి వెళ్ళి కింద చాక్లెట్స్ అవన్నీ పడితే అవన్నీ వేరుకుంటూ అలా అయితే ఎంజాయ్ చేశాడు. లాస్ట్‌కి నేను హాయ్ చెప్పు అని ఇలా వీడియోలో చూపిస్తున్నాను. బట్ వాడు నా దగ్గరికి కాయిన్స్ ఇస్తున్నాడు. ఎందుకంటే వాడికి ఒక బాక్స్ ఉంది అందులో వేయమని. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత అత్తయ్య వాళ్ళైతే ఇలా కూర్చున్నారు. మేమైతే చాలానే మర్చిపోయాము బాబు చేసిన అల్లరికి. 3 టైమ్స్ తిప్పడం అవన్నీ మర్చిపోయాము. ఓకే. ఇంకా ఫస్ట్ టైమ్ అయితే బానే పోసాం కదా అని ఇంకా వదిలేసాము. ఇద్దరమే ఉన్నాం కాబట్టి కొంచెం మేనేజ్ చేసుకోవడం కష్టమైంది. ఇక్కడ అత్తయ్య వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. ఎట్ ద ఎండ్ ఇంకా హారతి ఇవ్వాలి అంటే వాడు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అలా ఫోన్ ఇచ్చేసి ఇంకా హారతి అయితే ఇస్తున్నారు ఆంటీ వాళ్ళు. అండ్ ఇక్కడ 5 మెంబర్స్ పోసాము. 4 మెంబర్సే వచ్చారు. ఇంకా పోసిన వాళ్ళు ఇంకొకసారి పొయ్యొచ్చు అంటే అత్తయ్య 5థ్ మెంబర్‌గా ఇంకొకసారి రేగిపళ్ళు పోసారు. అండ్ అదే ఇక్కడ ఆంటీ చెప్పారు. ఏం కాదు అలా కూడా పొయ్యొచ్చు అని. మేము పిలిచాము. బట్ వాళ్ళకి రావడం కుదరక ఇంక రాలేదు. మాకు లాస్ట్ మినిట్‌లో తెలిసింది. నేనైతే ఇంకొక 2 హౌసెస్‌కి వెళ్ళి ట్రై చేశాను కానీ వాళ్ళు కూడా కొన్ని రీజన్స్ వల్ల రాలేకపోయారు. ఇంకా కొంతమందితో అయితే అలా చేసుకున్నాము. ఇక్కడ మళ్ళీ హాయ్ చెప్పమని అడుగుతున్నాను. కానీ అసలు వాడు చూడట్లేదు. అట్‌లీస్ట్ అక్కడ కూర్చోబెట్టినా కూర్చోట్లేదు. కంపల్సరీ నేను కూడా వాడికి తోడుగా ఉండాలి. ఇంకా సరేలే అని ఇంకా బాయ్ చెప్పేసి చెప్పమన్నా కానీ వాడేం చెప్పలేదు. ఇక్కడ ఆంటీ వాళ్ళు మార్నింగే రేగిపళ్ళు కొంచెం స్నానం చేసేటప్పుడే తగలాలి అని ఆంటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అంటే మార్నింగే కొంచెం వెయ్యాలంట. అండ్ ఈవినింగ్ మళ్ళీ పొయ్యాలి అని చెప్పారు. అలా కొన్ని ప్లేసెస్‌లో అలా ఉంటుంది. అండ్ ఇక్కడ నేనైతే బొట్టు పెట్టేసి తాంబూలం ఇవ్వడానికి ఆంటీ వాళ్ళకి పసుపు, కుంకుమ, గంధం అన్నీ పూసి అలా అయితే చేస్తున్నాను. ఇక్కడ బాబు ఏం చేస్తున్నానో బొట్టు పెడితే వాడికి తెలుసు కాబట్టి వచ్చి మమ్మల్ని అందరినీ చూస్తున్నాడు. అండ్ ఫ్లవర్స్ ఇచ్చాను. నెక్స్ట్ తాంబూలం ఇచ్చాను. ఇక్కడ ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఈజీ అయింది. నెక్స్ట్ సంక్రాంతి రోజు మార్నింగ్ అత్తయ్య అయితే పరవన్నం, పులిహోర అనుకున్నాము. ఇక్కడ మార్నింగే లేచి మేము ముందు రోజు టైర్డ్ అయిపోయాము నైట్ అంతా. ఎందుకంటే ఆ డెకోర్ అంతా సర్దేసుకోవడం అదంతా చాలా టైం పట్టేసింది. చాలా ఈజీ అనిపిస్తుంది కానీ చాలా హార్డ్. ఇక్కడ పులిహోర కూడా ప్రిపేర్ చేశారు. ఇవి 2 మార్నింగ్ అయితే బాబుకి నేను పెట్టేసుకొని అత్తయ్య పూజ దగ్గర మొత్తం కంప్లీట్ చేసుకున్నారు వర్క్. మామయ్య అయితే మాకు ముందే స్నాక్స్ అన్నీ సెట్ చేసి పెట్టారు. అండ్ అరిసెలు అయితే చాలా బాగున్నాయి.
ఇవి మాకు ముందే తెచ్చేసి మామయ్య ఊరు వెళ్ళిపోయారు. ఎందుకంటే సంక్రాంతికి సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, ఊర్లో అయితే కోడిపందాలు అవి ఉంటాయి కాబట్టి అక్కడికైతే వెళ్ళారు మామయ్య. లాస్ట్ ఇయర్ కూడా పిలిచారు, బట్ వీడికి ఫస్ట్ భోగిపళ్ళని ఇంట్లోనే ఉన్నారు. ఇక్కడ వాడికైతే నెక్స్ట్ రోజు సంక్రాంతి రోజు ఇలా డ్రెస్ వేసాము. ఇది నేను థీమ్ ఏం తీసుకున్నానంటే, కైట్స్ ఉన్నాయి కదా, సో డ్రెస్ మీద నాకు కైట్స్ వచ్చింది, దొరికింది. ఇది హాప్స్కాచ్లో అయితే నేను చాలా పెట్టాను వాడికి డ్రెస్సెస్, ఎందుకంటే యూనిక్గా అనిపిస్తాయి నాకు. డక్స్తో అలా మంచిగా చిన్నప్పుడే కదా ఇలా వేయగలము. ఇక్కడ వాడు నించుంటే అలా కైట్స్ కనిపించేలాగా వీడియో అయితే తీసాము. వాడికి కొత్త టాయ్ ఏదైనా ఇస్తేనే కూర్చుంటాడు అని నేను అప్పటికప్పుడు సెల్స్ వేసి ఇదైతే ఇచ్చాను. నేను టాయ్స్ నార్మల్గా ఖరాబ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంకా ఇదొక్కటే మిగిలింది వాడికి ఉన్న టాయ్స్లో సెల్స్ వేసేది. ఇంకా అందుకే దీన్ని కొత్తగా చూపించుతామని అలా ఇచ్చాను. తర్వాత అయితే మొబైల్ ఇచ్చి అలా కూర్చోబెట్టాము. అలా ఏదో ఒకటి ఇస్తే తప్పితే వాడు కుదురుగా కూర్చోట్లేదు. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది, అత్తయ్య కూడా చాలా నచ్చింది. బట్ వీడికి ఏమైందంటే కొంచెం టైట్ అయింది. ఇదైతే మాకు ముందు సంక్రాంతి అండి, సంక్రాంతి ముందు రోజు భోగిపళ్ళు. అప్పుడైతే అందరం ఉన్నాము, మా మమ్మీ డాడీ కూడా వచ్చారు, అండ్ మా ఆడపడుచు అండ్ ఇంకొక చిన్న మామయ్య అందరూ కలిసి వచ్చారు. ఈ భోగికి కూడా మెయిన్గా ఇంటి ఆడపిల్లని పిలవాలి కాబట్టి మా ఆడపడుచుని పిలిచాము. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ తను రాలేకపోయారు. ఇక్కడైతే నేను లాస్ట్ ఇయర్ బొమ్మల కొలువు పెట్టుకున్నాను. ఇవన్నీ నేను అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. నేను అత్తయ్యని అడిగాను, అత్తయ్య నేను బొమ్మల కొలువు పెట్టుకుంటాను అని. అత్తయ్య ఒక మాట అయితే అన్నారు, మనకి లేదమ్మా అని. సరే నేను డెకోర్ లాగా పెట్టుకుంటాను అని చెప్పి ఇలా అయితే చేసుకున్నాను. నాకు ఇంకా తీరనిది ఏంటంటే, నేను బతుకమ్మని చేద్దాం అనుకున్నాను అక్టోబర్లో, మా హస్బెండ్ కూడా ఉన్నారు ఆ టైంలో. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ నేను చేసుకోలేకపోయాను. బతుకమ్మ అయితే ఇంకా అది పెండింగ్ ఉంది. మ్యాక్సిమం అన్నీ మా బాబుది ఫస్ట్ 1 ఇయర్లో నేను కావాల్సినవి అన్నీ చేసేసుకున్నాను, వాడికి చేయాల్సినవి కూడా చేసేసాను. ఇక్కడైతే డెకరేషన్ చాలా బాగుందని లాస్ట్ డే చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నేను ఇక్కడ డీటెయిల్గా అన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ హరిదాసు, అక్కడ పొంగలి ఉన్నట్లు అన్నీ చాలా బాగున్నాయి. అండ్ నేనైతే 3 రోజుగా పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే అక్కడ టీపాయ్ పెట్టాను బేస్గా, కిందనేమో ఇంకా 2 స్టూల్స్ అలా వేసి 3 స్టెప్స్గా అయితే చేసుకున్నాను. కింద స్టెప్ అయితే ఏం పెట్టలేదండి. సెకండ్ స్టెప్ స్టూల్గా పెట్టాను, థర్డ్ స్టెప్ నార్మల్గా. ఇక్కడ మమ్మీ అయితే వాడికి భోగిపళ్ళు పోయడానికి ఇలా అయితే చేస్తున్నారు, అండ్ డాడీ కూడా వచ్చారు. లాస్ట్ టైం ఏంటంటే మంచిగా మేము ఎలా పోయాలి అన్నీ చూసుకున్నాము, 3 టైమ్స్ ఇలా తిప్పి అన్నీ చేసాము. ఈసారి అయితే ఇంకా వాడికి నడకొచ్చింది కాబట్టి ఉండట్లేదు, ఇంకా చిరాకు చేసేసి వెళ్ళిపోయాడు. అందుకే మేము జస్ట్ అలా పోసేసాము, డిస్లాగే కూడా ఏం తీయలేదు. అండ్ ఇవి పోసేటప్పుడు ఓం సారంగాయ నమః అని అనుకోవాలంట. లాస్ట్ టైం అయితే నేను పర్టికులర్గా అన్నాను, అనే పోసాను. ఇక్కడ అప్పుడైతే చాలా చిన్నోడు, నేను చూసుకొని కూడా చాలా షాక్ అయ్యాను, భలే ఉన్నాడు. అండ్ మా ఆడపడుచు తనైతే మంచిగా ఫొటోస్ తీస్తున్నారు. తను పోసినప్పుడు అయితే వీడియో లేదు, ఎందుకో తెలీదు. నేనైతే వాడి దగ్గరే కూర్చున్నాను కాబట్టి ఇంకా అలా చూస్తున్నాను. ఈయన మా చిన్న మామగారు అనమాట, మామయ్య వాళ్ళ రిలేటివ్. ఈ మామయ్య అయితే ఎప్పుడు వస్తారు, చాలా క్లోజ్ మాకు. అండ్ నెక్స్ట్ నేను పోయడానికి అయితే వాడి దగ్గర నుంచి లేస్తున్నాను. అత్తయ్య అయితే కూర్చున్నారు. అత్తయ్య కానీ నేను కానీ కంపల్సరీ బాబు దగ్గర అయితే ఉండాలి. హలో నాని, నాని ఏది? సంతోష్.